ఉత్తరాంధ్రలోని తెలగ సామాజిక వర్గం వారిని ఆర్థికంగా సామాజికంగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని తెలగ కాపు సామాజిక వర్గ నేత ఆర్ఏటి ప్రకాష్ అన్నారు. విజయనగరంలోని తెలగ సామాజిక వర్గ ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. కాపు కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్లు కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాపు నేతలు శివశంకర్, లోకం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ కింద ఏదైతే 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒక యాక్ట్ చేసి దాన్ని అమలు చేయడానికి జియో నెంబర్ 45/19 8/3/2019 ఇచ్చారు. దాన్ని తక్షణం అమలు చేయడం వల్ల మరి తెలంగాణకి చాలా న్యాయం జరుగుతుందని మనం చెప్తున్నాను. కాపు కార్పొరేషన్ ఏదైతే పెట్టారో దానికి మరి ఇతర కులాలతో దామాషా ప్రకారంగా కనీసం 10,000 కోట్లు అయినా సరే దానికి కేటాయించడమే కాక నిధులు విడుదల చేసి కాపు కార్పొరేషన్ ద్వారా ఏదైతే గౌరవ సీఎం గారు P4 అనే కార్యక్రమం పెట్టారో దాని ద్వారా తెలంగాణలో కూడా అభివృద్ధి చేయడానికి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కాపులు అందరూ ఒక ఎత్తు, మరి ఉత్తరాంధ్రలో తెలంగాణ పరిస్థితి చాలా అన్ని రకాలుగా కూడా చాలా వెనుకబడుతున్నారు. ఆర్థికంగా కానీ సామాజికంగా మేము ఉన్నతులని చెప్పుకోవడం తప్ప సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ముఖ్యంగా ఉద్యోగపరంగా చాలా వెనుకబడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు తీసుకోవడం వల్ల అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక థ్యాంక్ యూ.